హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే ఇంకొక కామెంటర్ వచ్చేసి, మేడం డిప్లొమా ఇన్ ఫార్మసీ సిలబస్ చెప్పండి మేడం అనేసి అన్నారు. నేను ఆల్రెడీ వీడియోస్ కూడా చేసిన, కాకపోతే లేదు మేడం అప్డేటెడ్ వీడియో చేయండి మేడం అనేసి కామెంట్ సెక్షన్లో మీరు అడిగారు. మీరు అడిగిన డౌట్ క్లియర్ చేయడం ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అందుకనేసి మళ్ళీ నేను డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ సిలబస్ అన్నమాట, 2023 సిలబస్ మనం ఫుల్గా డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తేనే మీకు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్తో మీరు ఎలాంటి డౌట్ అడిగినా మీరు కామెంట్ సెక్షన్లో మీకు ఎప్పటికప్పుడు నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. కాబట్టి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, లైక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేస్తే మాకు ఒక హ్యాపీనెస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. అది టాపిక్లోకి వెళ్దాం. డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ యొక్క సబ్జెక్ట్స్. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే ఫార్మాస్యూటిక్స్ 1 ఉంటుంది, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 1 ఉంటుంది, ఫార్మకాగ్నసీ ఉంటుంది, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఉంటుంది, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ, హెల్త్ ఎడ్యుకేషన్ కమ్యూనిటీ ఫార్మసీ ఉంటుంది, అనాటమీ ఫిజియాలజీ ఉంటుంది, ఫార్మకాగ్నసీ ఉంటుంది, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ఉంటుంది, ఫార్మాస్యూటిక్స్ 1 ఉంటుంది. అయితే నేను ఆల్రెడీ ఫార్మాస్యూటిక్స్ 1 చాలా క్లాసులు చెప్పిన. ఫార్మాస్యూటిక్స్ 1లో వచ్చేసి మనకు ఏం టాపిక్స్ ఉంటాయంటే ప్యాకేజింగ్ ఆఫ్ ఫార్మాస్యూటిక్స్, సైజ్ సపరేషను, సైజ్ రిడక్షను, మిక్సింగ్, హోమోజూనియస్, సైజ్ సపరేషన్, సైజ్, ఇవన్నీ నేను క్లాసులు చెప్పడం జరిగింది. డిస్టిలేషన్ క్లాసులు చెప్పడం జరిగింది, ఎక్స్ట్రాక్షన్, గ్యాలనిల్స్ చెప్పడం జరిగింది, ఇంట్రడక్షన్ టు డ్రైయింగ్ ప్రాసెస్, డ్రైయింగ్లో కూడా కొన్ని టాపిక్స్ చెప్పడం జరిగింది. ఇవి వచ్చేసి మనకు ఇది ఫార్మాస్యూటిక్స్ 1లో ఏముంటుంది, ఫస్ట్ యూనిట్ వచ్చేసి ప్యాకేజింగ్ ఆఫ్ ఫార్మాస్యూటిక్స్, సెకండ్ వచ్చేసి సైజ్ సపరేషన్, తర్వాత మిక్సింగ్ అండ్ హోమోజీనియస్ అండ్ క్లారిఫికేషన్ అండ్ ఫిల్టరేషన్ కూడా నేను క్లాసులు చెప్పడం జరిగింది. ఎక్స్ట్రాక్షన్, నెక్స్ట్ డిస్టిలేషన్ కూడా చాలా క్లాసులు చెప్పడం జరిగింది. చూడండి, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్నీ వస్తాయి. డిస్టిలేషన్ తర్వాత ఇంట్రడక్షన్ టు డ్రైయింగ్ ప్రాసెస్, నెక్స్ట్ స్టెరిలైజేషన్స్ కొన్ని టాపిక్స్ చెప్పిన. నెక్స్ట్ అసెప్టిక్ టెక్నిక్స్, ఈ అసెప్టిక్ టెక్నిక్స్ కూడా కొన్ని టాపిక్స్ చెప్పిన, అన్నీ చెప్పలేము. ప్రాసెసింగ్ ఆఫ్ ట్యాబ్లెట్స్, ఈ ట్యాబ్లెట్స్ గురించి కూడా 2-3 వీడియోస్ చేసినాం నేను. ప్రాసెసింగ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఎట్లా, ప్రాసెసింగ్ ఆఫ్ క్యాప్సూల్స్ ఎట్లా అనేసి. స్టడీ ఆఫ్ ఇమ్యునాలజికల్ ప్రోడక్ట్స్ గురించి నేను ఏం చెప్పలేదు. ఇమ్యునాలజికల్ ప్రోడక్ట్స్ ఇవి వచ్చేసి ఫార్మాస్యూటిక్స్ 1లో ఈ టాపిక్స్ కవర్ అయితే ఇవి మెయిన్ అన్నమాట యూనిట్స్. దాంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవి యూనిట్స్. క్యాప్సూల్స్, అదే ప్రాసెసింగ్ ట్యాబ్లెట్స్, ప్రాసెసింగ్ క్యాప్సూల్స్, అసెప్టిక్ టెక్నిక్స్, డిస్టిలేషను, స్టెరిలైజేషను, మిక్సింగ్, డ్రైయింగ్, ఇవి వచ్చేసి ఫార్మాస్యూటిక్స్లో ఉంటాయి. కమింగ్ టు ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 1లో కూడా నేను కొన్ని క్లాసులు చెప్పడం జరిగింది. యాసిడ్, బేస్ అండ్ బఫర్స్, దీని గురించి కూడా నేను క్లాసులు చెప్పడం జరిగింది. యాంటీ యాక్సిడెంట్ సెకండ్ యూనిట్. నెక్స్ట్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఏజెంట్స్, ఈ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఏజెంట్స్ గురించి కూడా నేను కొన్ని టాపిక్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ టాపికల్ ఏజెంట్స్ గురించి కూడా నేను టాపిక్స్ ఒక వీడియోనేమో చేసిన. నెక్స్ట్ యాంటీమైక్రోబియల్ అయిన ఆస్ట్రియోజెన్స్ అంటే అన్ని డ్రగ్స్ కవర్ అవుతాయి అన్నమాట. డెంటల్ ప్రోడక్ట్స్, డెంటల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేసి. నెక్స్ట్ రెస్పిరేటరీ స్టిమ్యులెంట్స్లో ఏముంటాయంటే మెయిన్ అమోనియం కార్బోనేట్ ఉంటుంది, దాని గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. ఎక్స్పెక్టోరెంట్ అండ్ ఎమిటిక్స్ 3-4 డ్రగ్స్ ఉంటాయి అంతే. నెక్స్ట్ యాంటీడోట్స్ అంటే ఒకటే డ్రగ్ ఉంటుంది, సోడియం నైట్రేట్ ఒకటే ఉంటుంది, యాంటీడోట్స్. నెక్స్ట్ మేజర్ ఇంట్రా అండ్ ఎక్స్ట్రా సెల్యులార్ ఎలక్ట్రోలైట్స్, మేజర్గా ఉండే ఇంట్రా ఎక్స్ట్రా సెల్యులార్ యొక్క ఏంటివి ఎలక్ట్రోలైట్స్ ఏమేమి అనేసి అదొక టాపిక్. ఇనార్గానిక్ అఫీషియల్ కంపౌండ్స్, ఇనార్గానిక్
కంపౌండ్స్ ఉంటాయి కదా, అయోడిన్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, ఫెర్రస్ సల్ఫేట్ కానీ, కాల్షియం గ్లూకనేట్. ఈ ఇనార్గానిక్ కంపౌండ్స్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది అయోడిను, ఐరన్, ఫెర్రస్ సల్ఫేట్, కాల్షియం గ్లూకనేట్. ఇవి మెయిన్ అన్నమాట. నెక్స్ట్ రేడియో ఫార్మాస్యూటికల్ అండ్ కాంట్రాస్ట్ మీడియా. రేడియో ఫార్మాస్యూటికల్ కాంట్రాస్ట్ మీడియా ఏంటిది? క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ డ్రగ్ అండ్ ఫార్మాస్యూటికల్. క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ మెయిన్ మనం చదువుకోవాల్సింది యాసిడ్ బేస్ బఫర్స్ టాపిక్, యాంటీ ఆక్సిడెంట్ టాపిక్, టాపికల్ ఏజెంట్ టాపిక్, యాంటీ మైక్రోబియల్ అండ్ ఆస్ట్రోజన్ టాపిక్, డెంటల్ ప్రోడక్ట్, రెస్పిరేటరీ స్టిమ్యులెంట్, ఎక్స్పెక్టోరెంట్, ఎమిటిక్స్, యాంటీడోట్స్. ఇవి చదువుకోవాలి, మెయిన్ మనకు ఎగ్జామ్ ఇంపార్టెంట్ ఈ టాపిక్స్. ఇవి మేజర్ ఇంట్రా ఎక్స్ట్రా సెల్యులార్ ఎలక్ట్రోలైట్స్ అట్లా చూసుకుంటే సరిపోతే. ఇనార్గానిక్ అఫీషియల్ కంపౌండ్స్ కూడా కంపల్సరీ చదవాల్సి ఉంటుంది. రేడియో ఫార్మాస్యూటికల్ అండ్ కాంట్రా మీడియా అండ్ క్వాలిటీ కంట్రోల్ అండ్ డ్రగ్ ఫార్మాస్యూటికల్. ఇవి కొంచెం డిఫరెంట్ అనిపిస్తే వదిలిపెట్టవచ్చు. ఐడెంటిఫికేషన్ టెస్ట్లు ఇవి ఇంపార్టెంట్ అండి. ఈ ఐడెంటిఫికేషన్ టెస్ట్లు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 1లో ఈ టాపిక్స్ ఉంటాయి. ఇది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఫార్మకాగ్నసీ. కాగ్నసీ అంటే మొత్తం మనము డ్రగ్సే, ఏ డ్రగ్స్, చెట్ల గురించి మొత్తం ఫార్మకాగ్నసీ. ఫార్మకాగ్నసీ అంటే హిస్టరీ, డెఫినేషన్ అవి ఉంటాయి కదా, దీంట్లో చూద్దాం మనం. లాక్సటివ్స్, కార్డియో టోనిక్స్, కార్బనేటివ్ అండ్ జియో రెగ్యులేటరీ, అస్ట్రోజెన్స్, డ్రగ్స్ యాక్టింగ్ అండ్ ఆన్ నర్వస్ సిస్టమ్. డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ nervous system, estrogens, drugs. Next anti hypertensive, anti tissue, anti rheumatic, anti tumor, anti leptics, anti diabetics, diuretics, anti malarial, oxytocin, vitamins, enzymes, antiseptic and disinfectives, and perfumes and flavoring agents. Perfumes ఏముంటాయి, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఫార్మాస్యూటికల్ ఎయిడ్స్ అంటే అవి కొన్ని అరాచిలో, స్టార్చ్, కాలినో, పెక్టినో, ఆలివ్ ఆయిల్ ఇవి కవర్ అవుతాయి. మిస్సెలినస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ ఒక్కోసారి ఏం అడుగుతారంటే లాక్సటివ్స్ అని అడుగుతారు. లాక్సటివ్, డిఫైన్ లాక్సటివ్, రైట్ 2 drugs కానీ 1 drug యూజెస్ స్పెసిఫిక్గా అడుగుతారు అనమాట. అట్లా లేకపోతే రైట్ డౌన్ ద ఆస్ట్రోజెన్స్ డ్రగ్. ఆస్ట్రోజెన్స్ అంటే ఒకటే ఉంది, ఆస్ట్రోజెంట్, డిఫైన్డ్ ఆస్ట్రోజెంట్, దాని ఒక డ్రగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ డ్రగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లనే అడుగుతారు అనమాట. నెక్స్ట్ డెఫినేషన్, హిస్టరీ, స్కోప్ ఆఫ్ ఫార్మకాగ్నసీ గురించి, వేరియస్ సిస్టమ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్ అండ్ న్యాచురల్ ఆరిజిన్, ఆల్టరేషన్ అండ్ డ్రగ్ ఎవాల్యుయేషన్, సిగ్నిఫికెన్స్ అండ్ ఫార్మకోపియా స్టాండర్డ్స్. నెక్స్ట్ బ్రీఫ్ అవుట్లైన్ ఆఫ్ అకర్స్, డిస్ట్రిబ్యూషన్ అవుట్లైన్, ఐసోలేషన్, ఐడెంటిఫికేషన్, టెస్ట్, థెరపేటిక్ అండ్ ఫార్మస్యూటికల్ అప్లికేషన్, ఆల్కలాయిడ్స్, టర్పనాయిడ్స్, గ్లైకోసైడ్స్, వలటైల్ ఆయిల్స్, టానిన్స్. ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి. రెజిన్స్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. కంపల్సరీ ఐసోలేషన్, ఐడెంటిఫికేషన్ టెస్ట్లో ఆల్కలైడ్స్, టర్పనైడ్స్, గ్లైకోసైడ్స్, వలటైడ్స్, టెనిన్స్, వీటిలో ఒక క్వశ్చన్ వస్తుంది. అక్కర్స్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆర్గనోలెప్టిక్ ఎవాల్యుయేషన్, కెమికల్ కాన్స్టిట్యూషన్ ఇన్వాల్వ్ టెస్ట్ అండ్ అప్లికేబుల్ అండ్ థెరపేటిక్ ఎఫిషియన్సీ ఫాలోయింగ్ క్యాటరింగ్ డ్రగ్స్. ఈ డ్రగ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో నేను కొన్ని క్లాసులు కూడా చెప్పడం జరిగింది, అనాటమీ, ఫిజియాలజీ. దీంట్లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయో చూద్దాం. స్కోప్ ఆఫ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, అనాటమీ ఫిజియాలజీ స్కోప్ గురించి. నెక్స్ట్ ఎలిమెంటరీ టిష్యూస్ మొత్తం, ఎపిథెలిక్ టిష్యూస్, నెక్స్ట్ మస్కులర్ టిష్యూస్ ఉంటాయి కదా, అది. స్కెల్టల్ సిస్టమ్, నేను స్కెల్టల్ సిస్టమ్ గురించి ఆల్రెడీ ఫుల్గా నేను క్లాస్ చెప్పడం జరిగింది, అవి చూడండి, స్ట్రక్చర్స్ అవన్నీ. కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి ఒకటే క్లాస్ చెప్పిన. రెస్పిరేటరీ సిస్టమ్, యూరినరీ సిస్టమ్ గురించి కూడా నేను ఆల్రెడీ క్లాస్ చెప్పిన. మస్కులర్ సిస్టమ్ గురించి కూడా నేను ఆల్రెడీ క్లాస్ చెప్పిన. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సెన్స్ ఆర్గాన్స్, డైజెస్టివ్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్. దీంట్లో స్కోప్ ఆఫ్ అనాటమీ, ఫిజియాలజీ ఇంపార్టెంట్, స్కెల్టల్ సిస్టమ్ ఇంపార్టెంట్, కార్డియోవాస్కులర్ ఇంపార్టెంట్, రెస్పిరేటరీ ఇంపార్టెంట్, యూరినరీ ఇంపార్టెంట్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇంపార్టెంట్, డైజెస్టివ్ ఇంపార్టెంట్, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇంపార్టెంట్. ఇవి కంపల్సరీ ఈ టాపిక్స్ నేర్చుకోవాలి. ఇది హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. కమింగ్ టు హెల్త్ ఎడ్యుకేషన్.
హెల్త్ ఎడ్యుకేషన్ సింపుల్గా ఈజీగానే ఉంటుంది. కాన్సెప్ట్ ఫస్ట్ యూనిట్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. న్యూట్రిషన్ అండ్ హెల్త్ గురించి చెప్పాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ ఎయిడ్ క్లాస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. వినని వాళ్ళు ఉంటే చూడని వాళ్ళు ఉంటే చూడండి. కమింగ్ టు ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఏ విధంగా వాటర్ పొల్యూషన్ అండ్ ప్యూరిఫికేషన్ అవి ఉంటాయి ఆ విధంగా. ఫండమెంటల్స్ ప్రిన్సిపల్ ఆఫ్ మైక్రోబయాలజీ కమ్యూనికేబుల్ డిసీజెస్, కొన్ని కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉంటాయి కదా, మలేరియా, చికెన్ పాక్స్, డిప్తేరియా ఉంటాయి కదా, ఆ డిసీజెస్ గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ అది. ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా అనేసి. బోన్ ఇన్ఫెక్షన్, సర్ఫేస్ ఇన్ఫెక్షన్స్, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏ విధంగా ఉంటాయి, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏవి ఉంటాయి, ఎపిడమాలజికల్ ఏవి ఉంటాయి, ఇవన్నీ మనకు మన డైలీ లైఫ్లో ఇంపార్టెంట్. దాని గురించి నేర్చుకుంటే మనకు ఈ సబ్జెక్ట్ పరంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫార్మసీ అంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి డిసీజెస్ గురించి కంపల్సరీ తెలిసి ఉండాలి. అందు గురించి ఇవన్నీ కొంచెం చదువుకుంటే బెటర్ అనేసి నా ఒపీనియన్. కొంచెం తెలుస్తుంది, నాలెడ్జ్ ఉంటుంది ఈ డిసీజెస్ గురించి. ఈ హెల్త్ ఎడ్యుకేషన్లో ఈ డిసీజెస్ అన్నీ చదివితే బెటరు. అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ ఉంటుంది మనకి. మినిమం ఎవరైనా ఏదైనా ఇదంటే ఏంది అని అడిగినప్పుడు చెప్పడానికి ఉంటుంది. ఆ విధంగా అనమాట. ఇది వచ్చేసి డి ఫార్మసీ మనకు ఫస్ట్ ఇయర్ సిలబస్. మనకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేసి ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోలో వచ్చేసి సెకండ్ ఇయర్ సిలబస్ చెప్తా. నెక్స్ట్ కమింగ్ వీడియో వచ్చేసి ఫార్మాకాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు, అది కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఉంటుంది. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆల్ వస్తుంది. ఆల్ క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఏ వీడియో చేసినా మీకు ఎమ్మడే నోటిఫికేషన్ వస్తుంది. నేను లైవ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు లైవ్ కూడా నోటిఫికేషన్ వస్తే లైవ్లోకి వచ్చేసి కూడా మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు చిన్న ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా చేయాలని, మాకు ఎంత జ్వరం వచ్చినా, ఎంత జలుబు వచ్చినా, ఎంత దగ్గు వచ్చినా చేయాలనిపిస్తుంటుంది. సిక్ అయినా కూడా మీ గురించి నేను వీడియో చేస్తున్నా కదా, అందుకనేసి మీరు నన్ను ఎంకరేజ్ చేసి ఇంకా చేయాలనిపిస్తుంటుంది. Thanks for watching our channel. Thank you so much.